ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను అరెస్ట్ చేశారు సికింద్రాబాద్ మారేడ్పల్లి పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన రాంబాబు జల్సాలకు అలవాటు పడి ఆలయాలను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. తాజాగా మారేడ్పల్లిలోని మహంకాళి టెంపుల్లో చోరీ చేసి తప్పించుకుని తిరుగుతున్న రాంబాబును పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్నారు. నిందితుడిని విచారించగా ఇప్పటి వరకు 42 ఆలయాల్లో చోరీలకు పాల్పడి పలుమార్లు జైలు జీవితం కూడా గడిపినట్లు విచారణలో తేలింది. నిందితుడి దగ్గర నుంచి 1,50,000 విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు పోలీసులు. టెంపుల్లో ఇంకా భక్తులు రాకముందే ఇతను ప్రవేశిస్తాడు. అయితే ఒంటి నిండా నగలు వేసుకొని ఉంటాడు. అతను చూడగానే పూజారి చాలా రిచ్ పార్టీ వచ్చిందని అనుకునే విధంగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతనికి దక్షిణగా ఒక 500-1000 రూపాయల నోట్ ఇట్లా పడేస్తాడు. దానితో పూజారి చాలా పెద్ద పార్టీ వచ్చిందని వెళ్ళి మీరు ఒకసారి కొబ్బరికాయ తీసుకొని రమ్మని చెప్తాడు. కొబ్బరికాయ తీసుకొని వచ్చే లోపల తీసుకొని వచ్చి మళ్ళీ అతని చిల్లర కోసం వెళ్ళే లోపల ఇతను అమ్మవారి మీద ఉన్న అమ్మవారు ఎవరైతే వాళ్ళు డైటీ దాని మీద ఉన్న గోల్డ్ తస్కరిస్తాడు. అండ్ అతను నోటీస్ చేసుకునే లోపల ఇతను అక్కడ ఉన్నాడు.